ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. సార్, పులివెందులో జరిగిన బై ఎలక్షన్ గురించి తెలుసా సార్ మీకు? తెలుసు సార్. నేను వీడియో చూస్తాను, లైవ్ చూస్తా సార్. పులివెందుల బై ఎలక్షన్ లో ఒక 2 పోలింగ్ బూతుల్లో జగన్ గారు మళ్ళీ రీపోలింగ్ చేయాలి, అక్కడ అన్ని దొంగోట్లే పడ్డాయని అంటున్నారు. మీరేమంటున్నారు దానికి? 100% అది వాస్తవం. అదే ఎందుకంటే అధికార పక్షం ఉంది కాబట్టి అధికారంతో ఏదైనా చేయాలని ఏమి ఆ అధికారంతో ఉందనుకొని ఎంతైనా చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వము చాలా వరకు దౌర్జన్యం చేసింది. అది మాత్రం వాస్తవం. జగన్ గారు చెప్పింది వాస్తవం. జగన్ గారు అన్ని చెప్తుండ్రు నిజంగా. అంటే పోయినసారి జగన్ గారు 2019లో గెలిచిన తర్వాత అసలు జెడ్పీహెచ్సి ఎలక్షనే జరగకుండా మా ఊళ్ళో ఉంటారని చెప్పి సొంత వైసీపీ పార్టీ వాళ్ళు నిలబెట్టుకున్నారు. కనీసం ఎలక్షన్ కూడా జరగకుండా వాళ్ళ పార్టీ వాళ్ళని నుంచోబెట్టారు. మరి దాని మీద మీరేమంటారు? గురుగారు భలే ప్రశ్న అడిగారు. ఇది మాత్రము జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ ఎలక్షన్ కూడా అసలు ఏ పార్టీ నిలవలేదు. అసలు ఏ పార్టీ కూడా నిలవలేదు. అది బీజేపీ ఒకటి, ఆ తర్వాత మన జనసేన పార్టీ ఒకటి, అంతే. అంతకు మించి తప్ప టీడీపీ పార్టీ అనేది కనుమరుగైపోయింది. ఈరోజు గురుగారు మీరు వాట్సాప్లో పెట్టండి గురుగారు. సరే ఇట్లండి. అప్పుడు పోయినసారి సార్ మీరు అన్నట్టుగానే టీడీపీ కనుమరుగు అయిపోయింది అంటున్నారు. మరి కనుమరుగు అయిపోయిందని వాళ్ళు అంటలేదు. మమ్మల్ని అప్పుడు కొట్టారు, చాలా నానా ఇబ్బంది పెట్టడం వల్ల అసలు ఎలక్షన్ కూడా చేయకుండా మీ సొంత వాళ్ళకి, మీకు ఎవరైతే పక్కన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎవరికి జెడ్పీటీసీ టికెట్లు ఇచ్చుకొని వాళ్ళని గెలిపించుకొని యునానిమస్ గా మీకు మీరే ఓట్లు వేసేసుకొని మీరే గెలిచారని పోయినసారి టీడీపీ వాళ్ళు అంటున్నారు. కానీ ఈసారి వాళ్ళు చాలా క్రమబద్ధతంతో చాలా సిస్టమేటిక్ గా వాళ్ళు ఈసారి ఎలక్షన్ నిలబెట్టారు. కాకపోతే మీరేమంటారు దాని గురించి? గురుగారు ఎప్పుడు కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత జరిగినంత రద్దాంతము ఎప్పుడూ జరగలేదు. నిజంగా నేను చూసినంత వరకు ఈవేళ మా ఆంధ్ర రాష్ట్రంలో, మాది ఒక శ్రీకాకుళం జిల్లా, మా ఆంధ్ర రాష్ట్రంలోట ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో ఏంటంటే ఒక రెడ్ బుక్ పరిపాలన. ఎవడైనా ఏదైనా మాట్లాడాలంటే అసలు మాట్లాడడానికి లేదు. మొత్తం అంతా రెడ్ బుక్ పరిపాలన సాగుతుంది మన ఆంధ్రాలో. మా ఆంధ్రాలో నాది శ్రీకాకుళం జిల్లా. నా శ్రీకాకుళం జిల్లా కూడా మొత్తం అన్నీ చూస్తే మా ఆంధ్రాలో రెడ్ బుక్ పరిపాలన సాగుతుంది. అంతకు మించి ఏం లేదు గురుగారు. అంటే ఇంతకు ముందు జగన్ గారి పరిపాలన చాలా బాగుంది అంటారు మీరైతే? నిజం గురుగారు, నిజం, అది వాస్తవం. జగన్ ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకుంటాడు, ఒకే నిర్ణయం ఉంటుంది. కానీ ఈ వేళ ఏంటంటే కూటమి, ఇది పవన్, బీజేపీ అండ్ చంద్రబాబు, ఇవన్నీ ఈ మూడు ప్రభుత్వం. ఇప్పుడు నేను ఒక పని చేయాలనుకున్నాను, ఏదైనా పని చేయాలంటే నా నిర్ణయం ఉంటుంది. అంతేగాని ముగ్గురితో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఏదైనా ఒక్కడితో తీసుకోవాలి నిర్ణయం. ఎవడైనా ఒక్కడే నిర్ణయం తీసుకోవాలా సార్. అలాగనుకుంటే మరి జగన్ గారు అంత బాగా పాలన ఇస్తే 151 సీట్లు గెలిచిన జగన్ గారు అన్నట్టుగానే 175 కొట్టకుండా 11కే నిలమితం అయిపోయారు. 11 కొట్టారు. దానిగల కారణం ఏంటి? ఓకే సార్, ఆ ఈవీఎంల ప్రాబ్లం సార్. ఈవీఎంల ప్రాబ్లము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటుందంటే, నీ ఇంకొక 15 ఏళ్ళు, ఇంకొక 20 ఏళ్ళు నేను ఉంటాను అని పవన్ కళ్యాణ్ ఎంత ఖచ్చితంగా చెప్తుండో అంటే ఈవీఎంలు మా చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఈవీఎంలు మార్పింగ్ చేయగలము. సార్ మీరు పెట్టండి, ఈవీఎంలు మా చేతుల్లో ఉన్నాయి కాబట్టి మేము ఏమైనా చేయగలము అనే దమ్ముతోటి పవన్ కళ్యాణ్ ఆ మాట చెప్తుంటాం. అదే సార్. అలానే జగన్ గారు కూడా 2019 ఎలక్షన్ టైంలో నన్ను ఒకసారి గెలిపేయండి, ఇంకో 30 సంవత్సరాలు నేనే ఉంటానని జగన్ గారు చెప్పారు. 175 సీట్లు పోటీ చేసి 151 సీట్లు గెలిచారు. గెలిచిన తర్వాత ఆ ప్రెస్ మీట్కు బయటకు వచ్చి ఈవీఎం చాలా బాగా పనిచేస్తున్నాయి, ఇలాంటి మిషన్లు ఎప్పుడు ఉండాలి, ఇలాంటి మిషన్లే ఉండటం మంచిది, దేనివల్ల చాలా మంచిది అని చెప్పి
చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చాలా పొగిడిన అదే జగన్మోహన్ రెడ్డి గారు 2024లో 11 సీట్లు రాగానే అదే ఎలక్షన్ అయిపోగానే బయటకు వచ్చి లేదు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎం లో మోసాలు ఉన్నాయి, మనం ఇలా కాదు, ఫారిన్ కంట్రీస్ లో వాళ్ళు స్లిప్ ఇచ్చి వాళ్ళ పేపర్ మీద స్లిప్ చేసుకొని చేస్తారు కదా, అలాంటి సిస్టమే మనకి కావాలి, మన ఇండియాకి కూడా అదే సిస్టమ్ కావాలని కోరుకున్నారు. అంటే ఇప్పుడు మనం ఎలా చూడొచ్చు, అప్పుడు జగన్ గారు చెప్పింది తప్ప లేకపోతే ఇప్పుడు చెప్తుంది కరెక్టా? గురువు గారు ఒక్క మాట చెప్తున్నాం. ఇప్పుడు 2014లో 67 సీట్లతో గెలిచింది. ఎంత? 67 సీట్లతోటి జస్ట్ 3 లక్షలతో ఓటు బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి 2014. అదే 2019తో యాజ్ ఇట్ ఈజ్ గెలిచాడు. ఏమి అది ఈవీఎంలా? అది పక్కన పెట్టండి. ఈవీఎంలు అని మనం ఎలా అనుకుంటామో 2014లో 67 సీట్లతోటి గెలిచిన వ్యక్తి జస్ట్ 3 లక్షల ఓటు బ్యాంక్ తో ఓడిపోయాడు. కానీ 2024 వస్తోటికి 2019 గెలిచాడు. 2019 గెలిచినాడు. అది ఈవీఎంలు అనేది మనం తప్పులేదు. ఎందుకంటే 2014 ఎలక్షన్లో ఆల్రెడీ 67 సీట్లు గెలుచుకోండు. జస్ట్ 3% ఓటు బ్యాంక్తో, జస్ట్ 3 లక్షల ఓటు బ్యాంక్తో ఓడిపోయాడు. అది 2019లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేసిన తర్వాత ప్రజలు అందరూ గమనించారు, మా వైఎస్ఆర్ వస్తాడు, వైఎస్ఆర్ వచ్చాడు అని ఒక తపంతో వేశారు. వేసిన తర్వాత 2024 ఎలక్షన్లకు వస్తోటికి జస్ట్ డిపాజిట్లు కూడా దక్కకంట అసలు 11 సీట్లు కనుమరం అవడం అంటే అది ఈవీఎంల ప్రాబ్లము. 2014 చూడండి, 2019 చూడండి. అలాగనుకుంటే 2014 ఎలక్షన్ అప్పుడు జగన్ గారు పాదయాత్ర చేసినారు, ఒప్పుకుంటాము. అలానే 2024 ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు. జైలు నుంచి బయటికి రాగానే వాళ్ళు ఎప్పుడైతే 2014 ముందు అంటే 2011, 2012 ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే షర్మిలా గారు వస్తున్నాయి, జగనన్న రథ చక్రాలు వస్తున్నాయని పాదయాత్ర చేశారు. దాని తర్వాత జగన్ గారు బయటకు వచ్చిన తర్వాత కూడా చేశారు, జగన్ గారు కూడా పాదయాత్ర చేశారు. దాని తర్వాత 2019 ఎలక్షన్ గెలిచారు. అవునా కాదా? 2019 గెలిచాం. అవును, అదేనండి 2014లో ఉండి చేస్తే 67 వచ్చింది మీరు అన్నట్టుగానే. దాని తర్వాత 2019 ఎలక్షన్ ముందు అదే పాదయాత్ర చేసుకుని 2019 ఎలక్షన్ గెలిచారు. దాని తర్వాత మీరు అన్నట్టుగానే మరి 2024 ఎలక్షన్కి ముందు లోకేష్ గారు కూడా పాదయాత్ర చేశారు. మరి వాళ్ళు కూడా ఎన్టీఆర్ గారు వచ్చారు, ఎన్టీఆర్ గారు అలా చేస్తారేమో, చంద్రబాబు గారు తనయుడు అని ఆలోచించే ఈసారి అలా ఓట్లు వేసారు అనుకోవచ్చు కదా సార్. ఈవీఎం ట్యాంపరింగ్ ఎందుకు అనుకోవాలి? లేదు సార్, లేదు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడికి, లోకేష్ బాబు గారికి ఎప్పుడు జనాలు నమ్మే స్థాయి లేదు. ఇప్పుడే కదా, ఎప్పుడు కూడా ఆయన ఇప్పుడు కూడా ఒంటరిగా పోటీ చేసే లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ దమ్ము లేదు. ఒంటరి కూటమి 4 ప్రభుత్వాలు. ఇప్పుడు మనకి అన్నమయ్య సినిమా సార్ ఒక మాట, అన్నమయ్య సినిమా చూసాం. అన్నమయ్య సినిమాలో ఏమొస్తుందంటే మనకు ఒక ఐస్ ఇస్తాడు. ఐస్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వెళ్తుంది, అక్కడికి వెళ్తుంది. అది లాస్ట్ ఏమవుతుంది? నీరైపోతుంది. అది జగన్ గారి ప్రభుత్వంలో అలా జరిగింది? లేదు. ఎలా జరిగింది? కూటమి ప్రభుత్వం వల్లే. ఈవేళ పూట కక్కుర్తి పడే పేదవాడికి ఏదైనా మేలు జరగాలంటే ఒక్క నాయకుడితో జరగాలి, ఒక్క మనిషితో జరగాలి. కానీ ఈ 3 పార్టీలు చేసుకొని నీకు ఏదో వాటా వస్తుంది. ఆ వాటా నీకో 10,000, ఆయనకో 5,000. అలాంటప్పుడు అక్కడికి ఏమి వెళ్తుంది? పేదవాడికి ఏమి వెళ్దు. మీరు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? నేను ఉండేది రైమత్ నగర్. శ్రీకాకుళంలో ఎవరైనా ఉన్నారు సార్ మీ వాళ్ళు చుట్టూ? ఉన్నారు. శ్రీకాకుళంలో మీ ఎమ్మెల్యే గారు ఎవరండి? మా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు. ఎవరు? వైసీపీ అతను? టీడీపీ. అట్ట గెలిచాడండి. మరి ఎంత అన్యాయం చేసి ఆయన మీ దగ్గర అట్ట గెలిచాడు. మీరు ఎప్పుడైతే అలా అయితే బాధపడుతున్నారో అలాగే మీ ఊళ్ళో అందరూ అదే అనుకుంటారు కదా, మీరు అలా అనగలుగుతున్నారు చెప్పండి? ఫోన్లే అట్లే గురుగారు. ఇప్పుడు నీకు బటన్ నొక్కితే నీకు రావట్లేదు గురుగారు. అది నీకు బటన్ వైసీపీకి ఫ్యాన్ గుర్తుకు నొక్కారు, అది టీడీపీకి వెళ్ళింది. సరే ఏం చేస్తాము? అలాగనుకుంటే ఇప్పుడు ఈవీఎం మిషన్ దగ్గర మీరు ఏ బటన్ అయితే నొక్కారో అదే ప్రింట్ అవుట్ పక్కనే వస్తుంది. మీరు ఆ ప్రింట్ తీసారా? తీయలేదు. పల్లెటూరులో ఉంటే ప్రజలకు అవన్నీ అవసరమా?
పల్లెటూరు ప్రజలకి నువ్వు ఎవడికి ఎవటేలా జస్ట్ బట్టన్ నొక్కేస్తారు దెంగేస్తారు అంతే. కానీ నువ్వు షిప్ తీసుకుంటున్నావా అలాగే తీసుకుంటున్నావా ఆ బట్టన్ ఎవడు నొక్కుతాడు? ఆ పల్లెటూరు అంటే ప్రజలకి ఏం తెలుసునయ్యా? పల్లెటూరు ప్రజలకి ఏం తెలుసును? పల్లెటూరు ఒక నిమిషం, మీరు అదే ఊరి నుంచి వచ్చారు, మరి మీకు ఎలా తెలుసు ఈ విషయం? పక్కన స్లిప్ వచ్చిందని మీకు ఎలా తెలుసు? అది చెప్పండి సార్. సార్ ఎందుకంటే బూత్లోకి వెళ్ళేటప్పుడు బూత్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళు చెప్తారు, మీరు ఏదే దానికి వేసారో దాని పక్కన స్లిప్ వస్తుంది చూసుకోండి అని. వాళ్ళు మీకు అలా చెప్పారా చెప్పలేదా? గురుగారు చెప్పారు. చెప్పేది ఒక నిమిషం, మీరు చెప్పారు అంటున్నారు బానే ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత కనీసం ఇప్పుడు నొక్కారు, బటన్ నొక్కిన తర్వాత పక్కనే స్లిప్ వస్తుంది చూస్తారు కదా, చూసేసి వదిలే. మా స్లిప్ మీరు ఇంటికి తీసుకెళ్లేదు కదా, స్లిప్ అందులోనే పడిపోయింది. ఆ స్లిప్ పడుతుంది అందులో బాక్స్ లోనే పడిపోయింది కదా. ఇప్పుడు ఎవరో ఒకరు బయటకు వచ్చి మీరు మీడియాకి చెప్పుకోండి కావాలంటే, ఎవరైనా ఒకరు ఇప్పుడు మీరు ఎలాగైతే బటన్ నొక్కంగానే లేదు మీరు ఫ్యాన్ ఓటేస్తే సైకిల్ గుర్తుపడింది, లేదు మీరు ఫ్యాన్ ఓటేస్తే గాజు గుర్తుపడింది, లేదు మీరు ఫ్యాన్ ఓటేస్తే ఇది కమలం గుర్తుపడిందని ఎవరైనా ఉంటే బయటకు రామని చెప్పి మీరు కోరుకోండి. ఒకసారి మా వీటీవీ ఛానల్ తరఫున మీరు కోరుకుంటే వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే మళ్ళీ మనం కేసు వేద్దాము, కూటమి గవర్నమెంట్ మనం మళ్ళీ పోటీ చేద్దరు. ఓకేనా? గురుగారు ఒక్క మాట చెప్పనా, ఇప్పుడు ఇవన్నీ చేసినా బెస్ట్. ఎందుకంటే అధికారంలో ఉన్నారు వాళ్ళు, అధికారంలో ఉన్నారు. ఏమి ఇవన్నీ ఏం చేసినా సరే ఆ రోజు కూడా ఏంటంటే పల్లెటూరు ప్రజలు నాకు షిప్ వస్తుందా అనేది ఎవడు ఆలోచించడు. ఓటేసి ఫ్యాన్ గుర్తు కొట్టినానా లేదా అనేది చూస్తాడు తప్ప షిప్ వస్తాడా? ఇప్పుడు నువ్వు చదువుకున్నావు, నేను చదువుకున్నావు, నేను 7వ తరగతి చదువుకున్నావు, 5వ తరగతి చదువుకున్నావు, నాకు నీకు ఒకసారి వస్తుంది అని అంటాము. కానీ పూరా ఫ్యామిలీ అనేది ఎవరు కూడా చదువుకోలేని ఫ్యామిలీలు ఉన్నారు. అలాంటి ఫ్యామిలీలు కూడాను ఆ షిప్ గురించి ఆలోచిస్తారా? జస్ట్ నొక్కినారా లేదా అంతే. అదే ఒక చూస్తారు గురుగారు, అది ఒక్కటే చూస్తారు అంతేగాని. అంటే పొరపాటున నాకు తెలిసి అందరు ఫ్యాన్ కేసాం అనుకొని సైకిల్ కేసారు అంటారు మీరు, అంతేనా? లేదు గురుగారు, ఫ్యాన్కే వేసారు. ఫ్యాన్కి వేసినా సరే అక్కడోటి ఏంటంటే సిస్టమ్ మారింది అంతే. పల్లెటూరులో వాళ్ళకి తెలియదు అని అంటున్నారు, బాగానే ఉంది, మంచిదే. టౌన్ లో ఉండే వాళ్ళు, పట్టణాల్లో ఉండే వాళ్ళు కనీసం కొద్దిగా చదువుకునే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా సార్. మీరు అన్నట్టు కానీ పల్లెటూళ్ళు కూడా ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు, ఎవరు చదువు రాని వాళ్ళు ఎవరు లేరు. కనీసం ఒక బూత్ లో 100 ఓట్లు ఉంటే అందులో 10 ఓట్లు చదువుకునే వాళ్ళు ఉండరా? కనీసం 10 ఓట్లైనా వైసీపీ పార్టీ వాళ్ళు ఉండరా? వాళ్ళకి రాకుండా ఉండిద్దా? ఇప్పుడు 10 ఓళ్ళు ఇప్పుడు బూత్ లో 100 మందిలో 10 మంది వైసీపీకే ఓటేసారు అనుకుందాం. వాళ్ళు కనీసం చదువుకున్న వాళ్ళు, ఎవరైతే చదువుకున్న వాళ్ళు వాళ్ళే వైసీపీ వాళ్ళు అనుకుందాం. వాళ్ళు ఫ్యాన్కి వేయంగానే సైకిల్ వచ్చింది అనుకోండి, వాళ్ళు పూలు బయటకు వచ్చి లేదు ఇక్కడ రిగ్గింగ్ జరుగుతుందని కంప్లైంట్ చేస్తారు కదా. ఈసీఐ అధికారులు అక్కడే ఉంటారు కదా. మరి ఎందుకు ఏం బయటికి రాలేదు? కాకపోతే ఇప్పుడు జగన్ గారు ఎందుకు ఇలా అంటున్నారు? దేనికి సార్? ఓకే, ఇప్పుడు సార్ ఎవడు భయం ఆడిదే, ఇప్పుడు నువ్వు నాకు కొడతానంటే ఎందుకు ఆడితే కొట్టించుకోవడం మనకెందుకు? ఎవడు భయం ఆడిది నీ పద్ధతి పరంగా నువ్వు ఓటేసినావు అనేది నువ్వు చూస్తావు తప్ప కానీ మిగతావన్నీ నీకెందుకు? ఇప్పుడు నా ఓటు మాట్లాడి మంచి ప్రశ్న సార్. ఇప్పుడు నేను అడిగాను, ఓటేసిన తర్వాత సైకిల్కి వెళ్ళినప్పుడు అది సైకిల్కి ఎందుకు వెళ్ళింది అనే మాట ఇలా ఈసీఓలు అవన్నీ అంత ప్రవస్థన ఎందుకు వస్తుంది? దేవుడికి వెళితే మనకి ఎందుకబ్బా? నీ అభిమానం నువ్వు సాటుకోను తప్ప నీతో గొడవ పెట్టి ఈసీకి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి వచ్చింది? అక్కడోట వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లు ఉంటారు, చూసి వాళ్ళు కూడా ఏమనుకుంటారు, ఎవడే ఓటేసుకుంటాడో దబ్బిని అయిపోయింది అంతవరకే. మరి అంతవరకు అన్నప్పుడు ఇంత డిస్కషన్ ఎందుకండి? మనం ఇక్కడతో ముగించేద్దాం, సరేనా? ముగించడం కాదు సార్, మళ్ళీ మీరు ఎందుకు మొదలు పెడుతున్నారు? ఈవీఎంలతో పెద్ద ప్రాబ్లము, ఈవేళ ఈవీఎంలతో పెద్ద మావులు సార్. ఒక్క మాట సార్, మీరు మొత్తం ఐడి పెట్టండి. ఈవేళ నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి అవడం అంటే ఇంత ఆశామాషా? ఏమన్నా నెహ్రూ గాంధీ 3 సార్లు ప్రధానమంత్రి అయినాడు. ఆయన మంచితనము నెహ్రూ గాంధీ తర్వాత నెహ్రూ గాంధీ. ఈవేళ మన ఇండియాని ఈవేళ అభివృద్ధి, మన ఇండియా ప్రజల్ని మన నెహ్రూ గాంధీ. అలాంటిది 3వసారి ప్రధాని. ఇందిరమ్మ కూడా 3వసారి ప్రధానమంత్రి కాలేదే. ఈవేళ
ఈవేళ ఏముందని ఆల్రెడీ నేను పేరేం పేరు మన మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవడానికి అలాగనుకుంటే మోడీ గారు ఏం చేద్దాం అనుకున్నారు మీకు తెలుసా? నాకు కనుక ఎక్కువ పర్సెంట్ ఓటు వస్తే అంటే ఎక్కువ ఓట్ షేర్ కావాలి కాబట్టి ఎంపీ సీట్లు ఎక్కువ సీట్లు కావాలనుకుంటే ఆయన రిగ్గింగ్ చేసుకొని ఆయనకి ఎన్ని సీట్లు కావాలి అన్ని సీట్లు తెచ్చుకునే వాళ్ళు కదా. ఇప్పుడు ఆయనకు వచ్చిన సీట్లు ఎందుకు మెలిగించుకునే వాళ్ళు? ఇప్పుడు ఉన్న సీట్లలో కూడా 2 స్టేట్ సీఎంలు ఆయనకు సపోర్ట్ చేయకపోతే గవర్నమెంట్ దిగిపోయింది. అందులో ఏపీ గవర్నమెంట్ ఒకటి, అవునా కాదా? అలాంటప్పుడు మోడీ గారు అలాంటి రిస్క్ ఎందుకు ఒక్క నిమిషం అండి, అలాంటి రిస్క్ మోడీ గారు ఎందుకు తీసుకోవాలి? అర్థమవుతుంది. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంటే, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంటే, అవునా కాదా? మరి ఈ 2 చోట్ల అలా గెలిచింది. ఇప్పుడు కర్ణాటక ఇప్పుడు ఆల్మోస్ట్ మళ్ళీ ఇంకోసారి ఎలక్షన్ గెలిస్తే ఖచ్చితంగా బీజేపీ రావాలని బీజేపీ అక్కడ పర్సన్ ఒక అతను ఉన్నాడు, డీజీపీ, ఆయన ఎక్స్ డీజీపీ, ఆయన ఇప్పుడు సీఎం కంటెస్టెంట్ గా చేస్తున్నారు, అవునా కాదా? మరి ఆయన్ని గెలిపించుకుంటారు కదా. ఆయన గెలిపించుకోకుండా ఎందుకు ఇలా చేస్తారు మీరు చెప్పండి దానికి. గురుగారు ఒక మాట చెప్తా, ఇదేంటంటే ప్రజల్ని మబ్బు పెట్టడానికి, ఇదంతా ప్రజల్ని మబ్బు పెట్టడానికి. అంత మనం గెలిచిస్తే ప్రజల్ని అవమానించినట్టుంటది. అందుగురించే ఈవేళ కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టకపోతే ఇక టీఆర్ఎస్ పెడతారు, టీఆర్ఎస్ వస్తున్నాం. కానీ అక్కడ ఏం చేశాడంటే జాతీయ పార్టీ పెట్టాడు ఈయన, ఎవరు కేసీఆర్ పెట్టి ఎవడు నరేంద్ర మోడీ పైన దండయాత్ర చేశాడు. ఇలాంటి దండయాత్రని ఇలాంటి వాళ్ళని తగ్గియాలా, ఇలాంటి వాళ్ళు తగ్గియందులో అక్కడోట మీరు కాంగ్రెస్ గెలిపించుకోండి. అలాంటి కర్ణాటకలో కూడాను మనం ఒక రాష్ట్రం వదులుకున్నాం. ఎందుకంటే ప్రజలకి డౌట్ వస్తుంది, ఇలాంటి కర్ణాటక కూడా వదులుకున్నాము. ఇలాంటి పిచ్చి ఆలోచనలతోటి మోడీ ఇవాళ రామ మందిర్ ఎక్కడ కట్టారు తెలుసా? ఇండియన్ ఆర్మీని ఎంతమంది చంపేస్తాడో తెలియదు. ఇండియన్ ఆర్మీ ఎలక్షన్ వచ్చినప్పుడు వచ్చామా జస్ట్ ఇలాగా బాంబు ఇస్తాడో, ఓ మన ఆంధ్ర నరేంద్ర మోడీ జస్ట్ ఇలాగా అంటాడు పాకిస్తాన్ పై. అది అనుకుంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్మీకి ఎంత ఫండ్స్ డొనేట్ చేశారు తెలుసా? తెలియనంత ఇస్తారు సార్. ఆయన ఎంత ఇస్తారు తెలుసా? గోర అంత ఇస్తారు. ఆయనకున్న ఆస్తులు గోర అంత కూడా ఇవ్వడు. ఎవరికి? మీరంటే ఇండియన్ ఆర్మీకి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మంచోళ్ళు మీరు అలా అంటున్నారు. గురువు గారు ఒక ప్రభుత్వం అది. జగన్మోహన్ రెడ్డి ఎలాగెత్తాడు? ప్రభుత్వం ఎలాగుంది? ప్రభుత్వం ఇస్తుంది. దేనికి సార్? ప్రభుత్వం ఇస్తుంది. ఈవేళ డొనేషన్ అనేది ఒక నిమిషం సార్. డొనేషన్ అనేది జీతం కాదు. డొనేషన్ అంటే ఇప్పుడు నా కాడ ఉన్న 500 మీకు ఇవ్వటం అనేది మీరు నాకెంత పని చేశాను కూలీ కాదు. అది అర్థమైందా? నా కాడ 500 ఉండే, ఇగో తీసుకో, నీ కాళ్ళు లేవు కాబట్టి సార్ మీకు కొద్దిగా ఎంతో కొంత సహాయపడితే 500 ఇవ్వటం అనేది అది డొనేషన్ కింద వచ్చేది సార్. ప్రభుత్వం ఇచ్చేది ఏంటంటే అది ఏమైనా బకాయి ఉంటే ఇవ్వటం కానీ జీతం కింద చేస్తే ఇవ్వటం సార్, అది వేరు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేస్తారు ఆర్మీకి. డొనేషన్ అనే వాళ్ళు కొంతమంది ఇస్తా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు మొన్న ₹1 కోటి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి చూసారా? లెక్కట్టారా? పవన్ కళ్యాణ్ గారు మీరు ఇచ్చినట్టు లెక్కెట్టారా? ఏమైనా పవన్ కళ్యాణ్ గారు మీరు ఇచ్చినట్ట వీడియోలు వచ్చిన పేపర్ లో స్టేట్మెంట్ ఉన్నాయని వస్తుంది బాబు. ఈవేళ ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5, మహాన్యూస్ 4 7 ఛానల్లో ఉన్నవి. ఆ ఛానల్ తప్ప, ఆ ఛానల్ పబ్లిసిటీ తప్ప ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసింది సెంటం లేదు, ఏమి లేదు. అదే అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారంటారు. 5,000 రూపాయలకి వాలంటీర్లు వాడుకుని ఒకటాలు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా చేయగలుగుతారు అంటారు. మా గురుగారు చెప్పండి. సరే, అవును కదా, బాగా మాట్లాడారు. ఓకే, చెప్పండి. 5,000 కాదు నీకు 10,000 ఇస్తాను అని చెప్పిన వ్యక్తి, 5,000 కాదు 10,000 ఇస్తాను మీ వాలంటీర్కి అని చెప్పిన వ్యక్తి ఈవేళ ఏమైనాడు? వాలంటీర్లు తీసాడు. ఈవేళ ఇంటింటికి రేషన్ అనేది వెళ్ళిన దానికి, ఇంటింటికి రేషన్ లేకుండా మీరు రేషన్ డైరెక్ట్ షాప్ దగ్గర తీసుకొని చెప్పిన వ్యక్తి ఏమి షాపులకి వెళ్ళి తీసుకుంటారు. అవును, మీరు ఏది ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇచ్చేది ఈవేళ సచివాలయంకి వెళ్తాండ్రు. అదే ముసలోళ్ళు మొదలోళ్ళు ముసులుకొని ఇలా కర్ర పట్టుకొని వెళ్తాండ్రు. అది మన ప్రభుత్వం అలా ఉందంట. అది మన కూటమి ప్రభుత్వం. నేను ప్రశ్నిస్తా ప్రశ్నించిన వ్యక్తి ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడు. అదేలే
ఇప్పుడు 2 సినిమాలు తీసుకొని ఆయన ఉన్నారంట. ఉన్నాడు అంతే అంతే అంతే. ఆయన డాన్స్ లో, ఆయన గిన్స్ లో ఏమి ఆయన ఆయన ప్రశ్నిస్తాననే దానికి కొంతమంది జనాలు సరే మన ప్రశ్నిస్తాడనే కానీ మామిడికాయలు తీసుకుపోయి రోడ్ల మీద తొక్కినారు, రైతులు వచ్చినారు, వీళ్ళకి ఏదైనా సహాయం చేయండి. మొన్న మర్చిపోయాను బల్లె మామిడికాయలు తెచ్చి రోడ్ల మీద ఎవరన్నా పండించినది కర్నూలులో నెల్లూరు జగన్ గారు నెల్లూరు వెళ్తుంటే అక్కడ దగ్గర ఉన్న మామిడికాయ తోటల వాళ్ళు మామిడికాయలు తీసుకొచ్చి రోడ్డు మీద వేశారు. అది ఏ గవర్నమెంట్ అసలు దేని వల్ల అంటారు? అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయ్యా. దాని తర్వాత అదే మామిడికాయ తోట ఓనర్ గారు బయటకు వచ్చి నా దగ్గర వైసీపీ గవర్నమెంట్ కొనుక్కొని వాళ్ళు కావాలని రోడ్డు మీద వేశారు అన్నారు. ఆయన బయటకు వచ్చి మరి చెప్పాడు. ఇప్పుడు దాన్ని ఏమనాలి అంటే ఓకే, అది కూటమి ప్రభుత్వం చెప్పిందా? అందరు జ్యోతి చెప్పాడా? TV5 చెప్పాడా? అందరు జ్యోతి చెప్పాడా? కాకపోతే డైరెక్ట్ లోకేష్ గారు ఫోన్ చేసి లోకేష్ ఏమైనా చెప్పాడేమో. లోకేష్ ఏముంది నీకేముందో, నీ అమౌంట్ నీకు ఇస్తా గవర్నమెంట్కి ఏముందో ఇస్తాను ఆడి చేత లోకేష్ చెప్పించాడేమో. జగన్ గారు చెప్పిస్తున్నారు, అలానే వాళ్ళ చేత కూడా చెప్పించారంట. అది వాస్తవం. మీ చేత కూడా వాస్తవం. అలాంటి పనికి మళ్ళీ తెలివితేటలు నాకు చిచ్చి. జగన్మోహన్ రెడ్డి అభిమానిగా, వైఎస్ఆర్సీపీ అభిమానిగా నేను చెప్పుకున్నా. కాదు, వాళ్ళు పంట పండించుకునే వాళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ ఉంటది. ఇక్కడ సిటీలో బతికే వాళ్ళకి మనకే ఏంటంటే ఊర్లో పంట పండితే రైతుకు ఆత్మాభిమానం చాలా ఎక్కువ ఉంటది. నీకు 10,000 ఇచ్చిస్తా నువ్వే పలకైపోతావయ్యా. నీకు 10,000 రూపాయలు ఇచ్చాను అనుకో, నువ్వే పలకైపోతావు. నీకు 10,000 రూపాయలు ఇచ్చాను అనుకో, నువ్వు పలకైపోతావు. నీకు 10,000 రూపాయలు ఇచ్చాను మేముందయ్యా బాబు, 10,000 20,000 కావాలండి ప్రభుత్వం తరఫున. నీకు 20,000 ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి తిట్టు. ఎందుకో మరి సరే 20,000 రూపాయలు క్యాష్ ఇయ్యప్పా. అంటే నువ్వు డబ్బులు కమ్ముడు పోతావు అనమాట. ఇప్పుడు ఎవరు డబ్బులు కమ్ముడు పోయి వచ్చావు ఇక్కడికైతే? ఎవరు డబ్బులు అమ్మడపోవడానికి అంత సీన్ లేదబ్బా. జగన్మోహన్ రెడ్డి 1,00,000 కాదు, 2 లక్షలు కాదు. ఈ అమ్మ ఏంది హైదరాబాద్ కి ఎప్పుడు వచ్చారు? 2000 వచ్చారు. అంటే 2019 జగన్ గారు గెలవంగానే మీరు హైదరాబాద్ వచ్చేసారు. మరి ఎలా ఎందుకు వచ్చేసారు? జగన్ 2000 సంవత్సరంలో వచ్చా హైదరాబాద్. 2020లో అంటే మరి 2020లో జగన్ గారు గెలిచినాక వెళ్ళలేదా? 2000లో వచ్చేప్పుడు నుంచి ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నా. అసలు వెళ్ళలేదు ఎక్కడికి? వెళ్ళలేదు అసలు. చంద్రబాబు నాయుడు పరిపాలన చూశాను, జగన్మోహన్ రెడ్డి. అలాగనుకుంటే ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు వచ్చారు మీరు. ఆంధ్ర తెలంగాణ విడిపోయింది, దాని తర్వాత ఒకసారి టీడీపీ గవర్నమెంట్ గెలిచింది, దాని తర్వాత వైసీపీ గవర్నమెంట్ గెలిచింది. అయినా మీరు వెళ్ళలేదా? దేనికి? వైసీపీ గవర్నమెంట్ చాలా బాగా చేసింది కదా. ఇక్కడేం పని మనకి? ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఏం చేయలేదని మీరు అంటున్నారు. మరి అప్పుడు వైసీపీ గవర్నమెంట్ చాలా బాగా చేస్తుంది, మీరు అధినాయకుడు, మీకు ఎంత మరి వెళ్ళొచ్చు కదా. జగన్ గారి గవర్నమెంట్ బాగుందా లేకపోతే టీడీపీ గవర్నమెంట్ బాగుందా? జగన్మోహన్ రెడ్డి పరిపాలన పూటకొక్కుర్తు పడే రోజువారి కూలి పూటకొక్కుర్తు పడే పేదవాడు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలి. డబ్బున్నోడు కొట్టుకోవాలా, డబ్బు అనేది ఉన్నది, లక్షల కొద్ది ఉండాలంటే చంద్రబాబు నాయుడు రావాలా. రోజువారి పేదవాడి కూలి అన్నం తినాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలి. సార్ అలానే ఇప్పుడు చూస్తున్నారు కదండి, రోజువారీ కూలీకి డబ్బులు రావాలని జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్తున్న ఈ కూలి మనిషి హైదరాబాద్ వచ్చి పని చేసుకుంటున్నాడు. మీకు గల కారణాలు ఏంటో మీరే తెలుసుకోండి. దయచేసి వీటీవీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కామెంట్స్ ఏమైనా పెట్టండి, గురువు గారికి తెలుపు చేద్దాం. వైసీపీ గవర్నమెంట్ బాగుందో టీడీపీ గవర్నమెంట్ బాగుందో, సరేనా?